సికింద్రాబాద్లోని కరణ్ సెంటర్లో తెలంగాణ రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామిరెడ్డి, కో-చైర్మన్ హరినాథ్ రెడ్డి, మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్డిలకు న్యాయం జరగాలంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. బీసీ ఇతర వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అధికంగా కేటాయించడంతో రాజకీయంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగాలలో అగ్రవర్గాల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కులస్తులలో 80% మంది పేదలు ఉన్నారని వారు తెలిపారు. రెడ్డి కులస్తులలో పేదలు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు. మనమంతా సపోర్ట్ గా ఉండి జనగామ తరపున మేమందరం కూడా నీ వెంట ఉంటాం. రావన్న మీరు ఏం చేసినా కూడా ఒక మంచి పని చేస్తారు కాబట్టి మా జనగామ పక్షాన మీ అందరి ఈరోజు ఇప్పుడు మనకు ఒక బీజేపీ బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు, వాళ్ళకి కాదని తెలుసు. మీరు ఎక్కడ ఎలక్షన్లు జరిగాయి, కోర్టు ఎక్కడైనా స్టే ఇస్తుంది, మీరు ఎక్కడ దావతులు ఖర్చు పెట్టుకోవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. రిజర్వేషన్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తర్వాత మిగతా అన్ని కూడా ఓపెన్ కాంపిటీషన్. ఇది ఫార్వర్డ్ కమ్యూనిటీస్కు సంబంధించింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ కాంపిటీషన్ అంటే అందరూ వస్తారు. Please like, share and subscribe.